నమస్కారం ఏడీబీ న్యూస్ కు స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. కాంగ్రెస్ పాలనలో ప్రజలకు తీవ్ర ఇక్కట్లు, హామీల అమలులో ప్రభుత్వం కాలయాపన చేస్తోందని మాజీ మంత్రి ధ్వజం. ఏడాదికి 2 లక్షల ఉద్యోగాలు వంటి హామీలను బుట్టదాఖలు చేస్తోందని మండిపాటు. మీడియా సమావేశంలో ప్రభుత్వ వైఖరిని ఎండగట్టిన జోగు రామన్న. మెగా డిఎస్సిని ప్రకటించాలని డిమాండ్ చేస్తూ ఏబీవీపీ ఆధ్వర్యంలో ఆందోళన. బేలా మండల కేంద్రంలో రహదారిపై బైఠాయించి నిరసన వ్యక్తం చేసిన నేతలు. ప్రభుత్వం ఉద్యోగాల భర్తీని వెంటనే చేపట్టాలని నేతల డిమాండ్. వన మహోత్సవంలో భాగంగా రిమ్స్ ప్రాంగణంలో భారీ ఎత్తున మొక్కలు నాటిన వైద్యులు. మొక్కల సంరక్షణకు ప్రత్యేక దృష్టి సారించినట్లు డాక్టర్ జయసింగ్ రాథోడ్ వెల్లడి. రాష్ట్ర ప్రజానీకాన్ని తీవ్ర ఇబ్బందులకు గురి చేసేలా కాంగ్రెస్ ప్రభుత్వ పాలన కొనసాగుతోందని, హామీల అమలులో కాలయాపన చేయడంతో ప్రజలు ఇక్కట్లకు గురవుతున్నారని మాజీ మంత్రి బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షులు జోగురామన్న అన్నారు. పట్టణంలోని పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో పాల్గొన్న ఆయన ప్రభుత్వ వైఖరిపై ధ్వజమెత్తారు. 6 నెలల కాంగ్రెస్ ప్రభుత్వ పాలనలో ప్రజలంతా తీవ్ర అసంతృప్తితో ఉన్నారని, ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేయకుండా ప్రభుత్వం కాలయాపన చేస్తోందని మాజీ మంత్రి బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షులు జోగురామన్న అన్నారు. పట్టణంలోని పార్టీ కార్యాలయంలో మంగళవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో కాంగ్రెస్ ప్రభుత్వ వైఖరిపై ఆయన తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. ఆర్టీసీలో మహిళలకు ఉచిత ప్రయాణం మినహాయించి ప్రభుత్వం ఏ ఒక్క హామీని అమలు చేయడం లేదని ఈ సందర్భంగా మాజీ మంత్రి జోగురామన్న అన్నారు. పక్క రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన నూతన ప్రభుత్వం రోజుల వ్యవధిలోనే అన్ని హామీలను అమలు చేస్తోందని, కానీ తెలంగాణలో మాత్రం కాంగ్రెస్ పాలన పూర్తిగా గాడి తప్పిందని మండిపడ్డారు. 100 రోజుల్లో 6 గ్యారంటీలు ఇస్తామన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రకటనలను గుర్తు చేసిన ఆయన, గత బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన పథకాలను సైతం అమలు చేయడంలో కాంగ్రెస్ ఘోరంగా విఫలమైందని ధ్వజమెత్తారు. పెన్షన్లు సకాలంలో అందక పేద ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని, రైతు భరోసా కింద పెట్టుబడి సహాయం అందకపోవడంతో అన్నదాతలు ఆగ్రహంతో ఉన్నారన్నారు. రైతు భరోసా, రుణమాఫీ విషయంలో ఇప్పటికీ విధి విధానాలు రూపొందించకపోవడం, పంట సాగు పూర్తయిన తర్వాత ప్రస్తుతం సర్వేల పేరిట కాలయాపన చేయడం దేనికి నిదర్శనమని మండిపడ్డారు. సంవత్సరంలో 2 లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తామన్న రేవంత్ రెడ్డి ఇప్పటికీ ఒక్క జాబ్ నోటిఫికేషన్ సైతం విడుదల కాలేదన్నారు. మాజీ సీఎం కేసీఆర్ ఫోటో ఉందన్న కారణంతో పాఠ్య పుస్తకాల పంపిణీని నిలిపివేసి పిల్లల భవిష్యత్తుతో చెలగాటం ఆడుతున్నారని, ముఖ్యమంత్రి హోదాను మరిచి కనీస మానవత్వం లేకుండా వ్యవహరిస్తున్నారని అన్నారు. మరి నీ గురువు చేసినటువంటి కార్యక్రమాన్ని రేవంత్ రెడ్డి గారు మీరు ఎందుకు చేయలేకపోతున్నారు? కనీసం నీ గురువు గారు చేసిన తర్వాత అయినా ఇంకా నువ్వు ఇచ్చినటువంటి హామీలు 100 రోజులలో ఏవైతే 6 గ్యారెంటీలు చేస్తా అని చెప్పి హామీ ఇచ్చినామో ఇంకా ఎన్ని నెలల్లో చేస్తావు, ఎప్పటి వరకు చేస్తావు, చేస్తావా చేయవా లేదని చెప్పి మేము ఇలా బీఆర్ఎస్ పార్టీ ఆదిలాబాద్ ద్వారా ముఖ్యమంత్రి గారిని డిమాండ్ చేస్తాం. ఒక ముఖ్యమంత్రి గారు ఒక రాష్ట్రంలో అమలు చేస్తారు. ఇట్లా నువ్వు హామీలు ఇచ్చి ఒక్క హామీ కూడా ఇంతవరకు నువ్వు ఉచిత బస్సు ప్రయాణం తప్ప 420 హామీలలో 100 రోజులలో చేస్తున్నటువంటి 6 గ్యారెంటీలు ఏమైనాయి? ఇచ్చినవా? మహాలక్ష్మి పథకం ఇవ్వలే. 4,000 రూపాయల పెన్షన్ ఇస్తానని చెప్పిన ఇచ్చినవా? వికలాంగులకు 6,000 రూపాయల పెన్షన్ ఇస్తానని చెప్పి ఇచ్చినవా? బీఆర్ఎస్ హయాంలో రాళ్ల భూములకు రైతు బంధు ఇచ్చామన్న ఆరోపణలను కొట్టిపాడేసిన ఆయన, అదే నిజమైతే క్షేత్రస్థాయి పర్యటనలకు సిద్ధమని సవాల్ విసిరారు. రాష్ట్ర మంత్రి తుమ్మల నాగేశ్వరరావు వ్యాఖ్యలపైన తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. ఢిల్లీ పర్యటనలకు మాత్రమే సీఎం పరిమితమయ్యారని అన్నారు. తమ ప్రభుత్వ హయాంలో మిషన్ భగీరథ కింద శుద్ధ జలాన్ని నిరంతరం సరఫరా చేశామని, నిరంతర విద్యుత్ సరఫరా చేశామని గుర్తు చేసిన మాజీ మంత్రి, ప్రస్తుతం శుద్ధ జలం లేక, నిరంతర విద్యుత్ సరఫరా లేక ప్రజలు ఎందుకు అవస్థలు గురవుతున్నారని ప్రశ్నించారు. ప్రభుత్వ వైఫల్యాలను ప్రశ్నిస్తూనే ఉంటామని స్పష్టం చేశారు. గృహజ్యోతి మేము పూర్తి చేస్తాం. ఇంకా 2 నెలల రోజులలో మీ ప్రభుత్వం వచ్చినప్పుడు ఎంతమందికి ఉచిత కరెంటు సర్టిఫికేట్ ఇచ్చిండ్రు? 1 నెల తర్వాత ఎంతమందికి రద్దయింది? మరీ ఎక్కువ బిల్లు పెరిగినాయి. ఈ ఉచిత కరెంట్ అయితే అవసరం లేదని చెప్తా ఉన్నారు, కానీ
ఇవాళ పేదోళ్ళని అంటేసినట్టు అప్పుడు 1000-1500 వచ్చిన వాళ్ళకు కూడా ఇవాళ 4000 రూపాయల కరెంటు బిల్లు వస్తాం. ఇదే అని ఉచిత కరెంటు అని అడుగుతున్నాం. ఇలా వీకర్ సెక్షన్ కింద ప్రతి కుటుంబంలో 30 నుంచి 33% కుటుంబాలు భూమి లేనటువంటి కూలీ నాలి చేసుకునే కుటుంబాలు. మరి తెలంగాణ రాష్ట్రంలో కూడా 33% మందిలో నువ్వు ఉచిత విద్యుత్ ఇచ్చింది ఎంత, ఇచ్చిన సంఖ్య ఎంత చెప్పాలని చెప్పి ప్రభుత్వాన్ని మేము డిమాండ్ ఇస్తాము. ఇదే కాదు, జాబ్ కార్డు ప్రకటించిన ఉద్యోగ జాబ్ కార్డు ప్రకటించి ఫలానా రోజు ఈ ఉద్యోగాలు ఇస్తాం, ఈ ఫలానా రోజు ఈ ఉద్యోగాల నోటిఫికేషన్ ఇస్తాం. ఒక్క సంవత్సరంలో 2 లక్షల మందికి ఉద్యోగాలు ఇస్తామని చెప్పి మరి ఈ రోజు వరకు ఒక నోటిఫికేషన్ లేనప్పుడు 6 నుంచి 7 నెలలు దాటింది. మరి 2 లక్షల ఉద్యోగాలు ఇవ్వాలంటే మీరు ఎన్ని నోటిఫికేషన్ ఇప్పటికి ఇచ్చి ఉండాలి? ఇది నిరుద్యోగులను మోసం చేసడం కాదా? కేసీఆర్ గారు ఉద్యోగాలు ఇవ్వలేదు, నేను మెగా డిఎస్సి పెడతాను. ఎటువైంది నీ మెగా డిఎస్సి? ఎటువైంది 2 లక్షల ఉద్యోగాల సంవత్సరంలో? ఇప్పటి వరకు టెక్స్ట్ బుక్స్ ఏదైతే కేసీఆర్ గారి ఫోటో ఉన్నదని చెప్పి అప్పుడు అకాడమిక్ ఇయర్లో ప్రింట్ చేసిండ్రు. కేసీఆర్ అప్పుడు ముఖ్యమంత్రి, మరి ఫోటో ఉంది. మీరు ఒక్కసారి రేవంత్ రెడ్డి గారు, మీ గురువు గారు ఉన్న చంద్రబాబు నాయుడు గారు, జగన్మోహన్ రెడ్డి ఫోటో ఉన్నటువంటి పుస్తకాలు పంపించేసి, తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ గారు కూడా అప్పుడు గత ముఖ్యమంత్రి మాజీ ముఖ్యమంత్రి గారి ఫోటో అప్పుడు ప్రింట్ అయితే ఆ పుస్తకాలు కూడా పంపించేసి ఒక కనీసం చదువు కొరకు పేద విద్యార్థులకు ఇచ్చే టెక్స్ట్ బుక్ని కూడా ఇంత నిరంకషంగా ఒక రాక్షస రూపంలో రేవంత్ రెడ్డి గారు, నువ్వు మనిషి కావు, నీకు మానవత్వం లేదు. కానీ ఇప్పటిదాకా ఈ ప్రభుత్వంలో శ్రమం కనబడతలేదు. ఇంజనీరింగ్ కాలేజీకి ఏమైంది, ఎందుకు మొదలు పెడతారని అడుగుతున్నాం. జైనత్లో 133/32 మరి అయితే సబ్ స్టేషన్ కేవీ, అది కూడా ఇప్పటిదాకా పనులు ప్రారంభంలో టెండర్ లేవు. జిల్లా సిమెంట్ ఫ్యాక్టరీ, రేణుగా సిమెంట్ ఫ్యాక్టరీ కూడా ఫైనల్ నోటిఫికేషన్ కూడా ఇచ్చినాం. దాన్ని కూడా కొంతమంది కావాల్సి ఆపుతుంది. అందుకొరకే నేను ఒకటి చెప్తున్నా, ఆనాటి ప్రభుత్వ హయాంలో ఎన్నైతే మంజూరై అగ్రికల్చర్ బిఎస్సి కాలేజ్ పోయిన సంవత్సరం రన్ అవుతుంది. ఇలా మాట్లాడతాం కదా, సీసీ ఉంది, ఎయిర్పోర్ట్ ఉంది, ఇక వీళ్ళు బీజేపీ నాయకులు కొత్త రూమ్ టు రీడ్ ఇండియా ట్రస్ట్ రూపొందించిన డే కోడబుల్ పాఠ్య పుస్తకాలను మంగళవారం జిల్లా కలెక్టర్ రాజర్షి షా ఆవిష్కరించారు. సంస్థ ద్వారా చేపడుతున్న కార్యక్రమాల తీరును ప్రతినిధులు వివరించగా వారికి పాలనాధికారి పలు సూచనలు చేశారు. 1-2వ తరగతుల కోసం రూమ్ టు రీడ్ ఇండియా ట్రస్ట్ రూపొందించిన డీకోడబుల్ పాఠ్య పుస్తకాలను జిల్లా కలెక్టర్ రాజర్షి షా మంగళవారం క్యాంపు కార్యాలయంలో ఆవిష్కరించారు. రూమ్ టు రీడ్ ఇండియా రాష్ట్ర మేనేజర్ నరసింహాచారి గత సంవత్సరంలో సంస్థ ద్వారా నిర్వహించిన కార్యక్రమాలను వివరించారు. ఈ విద్యా సంవత్సరంలో చేపట్టనున్న కార్యక్రమాల నివేదికను అందజేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ పునాది విద్యను మరింత నాణ్యతతో అందించడానికి కృషి చేయాలన్నారు. వచ్చే నెలలో రూమ్ టు రీడ్ సంస్థ రూపొందించిన మోడల్ లైబ్రరీల ప్రారంభోత్సవాలు ఉంటాయని తెలిపారు. కార్యక్రమంలో ఏఎంఓ శ్రీకాంత్ గౌడ్, రూమ్ టు రీడ్ ప్రతినిధి ప్రవీణ్, ప్రాజెక్ట్ అధికారి నితిన్, కోఆర్డినేటర్ శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు. పర్యావరణ సమతుల్యతలో మొక్కలు కీలక పాత్ర పోషిస్తాయని, మొక్కల సంరక్షణకు ప్రతి ఒక్కరూ బాధ్యతగా వ్యవహరించాలని రిమ్స్ డైరెక్టర్ జయసింగ్ రాథోడ్ అన్నారు. వన మహోత్సవంలో భాగంగా పట్టణంలోని రిమ్స్ ఆసుపత్రి ప్రాంగణంలో వైద్యులు, మెడికోలు పెద్ద ఎత్తున మొక్కలు నాటారు. మొక్కల సంరక్షణకు ప్రత్యేక చర్యలు తీసుకోవాలని ఈ సందర్భంగా డైరెక్టర్ సూచించారు. రిమ్స్లో నాటిన ప్రతి మొక్కను సంరక్షించేందుకు ప్రత్యేక దృష్టి సారించి హెచ్ఓడీలకు బాధ్యతలు అప్పగించామని రిమ్స్ డైరెక్టర్ జయసింగ్ రాథోడ్ తెలిపారు. వన మహోత్సవంలో భాగంగా మంగళవారం రిమ్స్లో మొక్కలు నాటే కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. మెడికోలు, వైద్యులు, నర్సులు పెద్ద సంఖ్యలో పాల్గొని మొక్కలు నాటి నీరు పోశారు. రిమ్స్ సూపరింటెండెంట్ డాక్టర్ అశోక్, వైద్యులు సుమలత, శ్యామ్, తిప్పేస్వామి, మెడికోలు తదితరులు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా రిమ్స్ డైరెక్టర్ జయసింగ్ రాథోడ్ మాట్లాడుతూ రిమ్స్ ఆసుపత్రి ప్రాంగణంలో 1000 మొక్కలు నాటేలా లక్ష్యంగా పెట్టుకున్నట్లు తెలిపారు. మొత్తం 21 విభాగాలలోని వైద్యులు కలిపి ఒక్కొక్కరికి 50 మొక్కల చొప్పున లక్ష్యం ఇచ్చినట్టు పేర్కొన్నారు. నాటిన మొక్కకు ట్రీ గార్డుతో పాటు వారి పేర్లను సొంత ఖర్చులతో పెట్టుకోవాలని, దీన్ని పర్యవేక్షించడానికి డాక్టర్ సుమలతను నియమించడం జరిగిందన్నారు. రిమ్స్లో పచ్చదనం పెంచడం కారణంగా ఇటీవల గ్రీన్ చాంప్ అవార్డు కూడా వచ్చిందన్న ఆయన ఇదే స్ఫూర్తితో మొక్కల సంరక్షణకు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నట్లు వివరించారు. 3 ప్రోగ్రాం అనుకున్నాం మేము. నంబర్ 1 డాక్టర్ డే, నంబర్ 2 బ్లడ్ డొనేషన్ క్యాంప్, నంబర్ 3 వన మహోత్సవం. సో నిన్న ల్యాక్ ఆఫ్ టైం వల్ల ప్లాంటేజ్ చేయలేకపోయినాం. రిమ్స్ హాస్పిటల్లో కనీసం 1000 ప్లాంట్ మొత్తం మొక్క మేము పెట్టాలని డిసైడ్ అయినాం. అందులో ప్రతి డిపార్ట్మెంట్ హెచ్ఓడి ఒక 50 ప్లాంట్ వేయాలి. సో రిమ్స్లో టోటల్ 21 డిపార్ట్మెంట్స్ ఉన్నాయి. 21 × 50 1050 ప్లాంట్స్. సో అట్లీస్ట్ 1000 ప్లాంట్స్ రిమ్స్లో మేము ప్లాంటేషన్ చేయాలని. మొన్న మాకు స్టేట్లో గ్రీన్ చాంప్ అవార్డు వచ్చింది రిమ్స్కు. ఎందుకంటే ఇవన్నీ గ్రీనరీ ఉండడం వల్ల, హాస్పిటల్ మెయింటైన్ చేయడం వల్ల, నీటి వల్ల. సో అదే అనుసారంగా మా ఫ్యాకల్టీ చర్చవంతులు మీటింగ్ తీసుకుని ఈ డాక్టర్ డే సందర్భంగా 1000 ప్లాన్ సందర్భంగా ఈరోజు అరౌండ్ 200 ప్లాంట్స్ ప్లాన్ చేశాము. వర్షాకాలం నేపథ్యంలో వసతి గృహాలలో పరిశుభ్రతను పాటిస్తూ వ్యాధులు దరిచేరకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాలని ఎమ్మెల్యే పాయల్ శంకర్ సూచించారు. పట్టణంలోని శాంతినగర్లో బీసీ బాలుర వసతి గృహాన్ని మంగళవారం ఎమ్మెల్యే సందర్శించారు. విద్యార్థులతో మాట్లాడుతూ వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. వసతి గృహంలోని సౌకర్యాల గురించి ఆరా తీసి అధికారులు, సిబ్బందికి పలు సూచనలు చేశారు. అనంతరం విద్యార్థులతో కలిసి భోజనం చేశారు. విద్యార్థులకు నోటు పుస్తకాలు, ప్లేట్లు, దుప్పట్లను పంపిణీ చేశారు. హాస్టల్ సంక్షేమాధికారి శివకుమార్, ఆకుల ప్రవీణ్, కేశవ్, రాజు తదితరులు కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే పాయల్ శంకర్ మాట్లాడుతూ మెనూ ప్రకారం విద్యార్థులకు నాణ్యమైన భోజనం అందించాలన్నారు. విద్యార్థులను తమ సొంత పిల్లల్లా చూసుకుంటూ వారికి ఇబ్బంది కలగకుండా చూడాలని సంబంధిత అధికారులకు సూచించారు. వర్షాకాలంలో పరిసరాల పరిశుభ్రత పట్ల ప్రత్యేక శ్రద్ధ వహించాలన్నారు. మెగా డిఎస్సిని ప్రకటించడంతో పాటు జాబ్ క్యాలెండర్ను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ ఏబీవీపీ ఆధ్వర్యంలో మంగళవారం ఆందోళన చేపట్టారు. బేలా మండల కేంద్రంలో విద్యార్థులతో కలిసి భారీ ఎత్తున ర్యాలీ నిర్వహించిన అనంతరం ప్రధాన రహదారిపై బైఠాయించి పెద్ద ఎత్తున నిరసన నినాదాలు చేశారు. మెగా డిఎస్సిని వెంటనే ప్రకటించి ఉపాధ్యాయ పోస్టులను భర్తీ చేయాలని ఏబీవీపీ జిల్లా కన్వీనర్ అక్షయ్ డిమాండ్ చేశారు. జాబ్ క్యాలెండర్ను ప్రకటించడంతో పాటు ఇతరత్ర సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ బేలా మండల కేంద్రంలో మంగళవారం ఏబీవీపీ ఆధ్వర్యంలో ఆందోళన చేపట్టారు. స్థానిక శివాజీ చౌక్ నుండి అంబేద్కర్ చౌక్ వరకు ర్యాలీగా తరలివచ్చి రోడ్డుపై బైఠాయించారు. విద్యార్థులు, నేతలు పెద్దపెట్టున నిరసన నినాదాలతో హోరెత్తించారు. ధర్నాలో ఏబీవీపీ జిల్లా హాస్టల్ కన్వీనర్ మాడావార్ హరీష్ రెడ్డి, మహేష్, కుర్మా పవన్ రెడ్డి, అభిషేక్, అనూజ్ రెడ్డి, శివారెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఏబీవీపీ జిల్లా కన్వీనర్ అక్షయ్ మాట్లాడుతూ 25,000 పోస్టులతో మెగా డిఎస్సిని ప్రభుత్వం వెంటనే ప్రకటించాలని అన్నారు. ఖాళీగా ఉన్న 2 లక్షల ఉద్యోగాలకు వెంటనే నోటిఫికేషన్ విడుదల చేయాలన్నారు. జాబ్ క్యాలెండర్ను విడుదల చేయాలని డిమాండ్ చేశారు. నిరుద్యోగ యువత డిమాండ్లను నెరవేర్చని పక్షంలో భవిష్యత్తులో మరింత ఉధృతంగా ఆందోళన కార్యక్రమాలు చేపడతామని స్పష్టం చేశారు.
అంగన్వాడీ ఉద్యోగులకు తీవ్ర నష్టం కలిగించే జీవో 10ని వెంటనే రద్దు చేయడంతో పాటు రిటైర్మెంట్ బెనిఫిట్స్పై గత ప్రభుత్వం ఇచ్చిన హామీలను అమలు చేయాలని సిఐటియు అనుబంధ అంగన్వాడీ టీచర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ సిఐటియు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జయలక్ష్మి డిమాండ్ చేశారు. పట్టణంలోని సుందరయ్య భవనంలో ఏర్పాటు చేసిన సమావేశంలో రాష్ట్ర ప్రభుత్వం వైఖరిని తీవ్ర స్థాయిలో ఖండించారు. అంగన్వాడీ టీచర్స్ హెల్పర్స్కు అత్యంత తక్కువ డబ్బులు చెల్లించి జూలై 24 తర్వాత ఇంటికి పంపించే నిర్ణయాన్ని రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే ఉపసంహరించుకోవాలని, సమ్మె సమయంలో గత ప్రభుత్వం ఇచ్చిన హామీల ప్రకారం పూర్తి సౌకర్యాలు కల్పించాలని సిఐటియు అనుబంధ అంగన్వాడీ టీచర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జయలక్ష్మి అన్నారు. పట్టణంలోని సుందరయ్య భవనంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆమె పాల్గొని పలు డిమాండ్లను వెల్లడించారు. యూనియన్ రాష్ట్ర అధ్యక్షురాలు కె సునీత, జిల్లా అధ్యక్షురాలు వెంకటమ్మ, సునీత, కూరపాటి రమేష్, సోమన్న, బొజ్జ ఆశన్న, అన్నముల్ల కిరణ్ తదితరులు సమావేశంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా యూనియన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జయలక్ష్మి మాట్లాడుతూ రాష్ట్రంలో 65 సంవత్సరాలు పూర్తయిన అంగన్వాడీ టీచర్స్ హెల్పర్స్ సుమారు 10,000 మంది వరకు పనిచేస్తున్నారని అన్నారు. అంగన్వాడీ ఉద్యోగుల సమస్యలతో పాటు రిటైర్మెంట్ బెనిఫిట్స్ పెంచాలని గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో చేపట్టిన సమ్మె సమయంలో అంగన్వాడీ టీచర్స్కు 2 లక్షలు, హెల్పర్స్కు 1,00,000 పెంచుతామని, పెన్షన్, వీఆర్ఎస్ సౌకర్యం కల్పిస్తామని ప్రభుత్వం హామీ ఇచ్చినట్లు తెలిపారు. ప్రస్తుత రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి ఈ విషయాలను అనేక మార్లు తీసుకెళ్లినా రాష్ట్రంలో పనిచేస్తున్న అంగన్వాడీ టీచర్స్ హెల్పర్స్ మనోభావాలకు వ్యతిరేకంగా ఏకపక్షంగా అతి తక్కువ డబ్బులు చెల్లించి ఇంటికి పంపించాలని నిర్ణయించడం అత్యంత దుర్మార్గమని మండిపడ్డారు. అంగన్వాడీ ఉద్యోగులకు తీవ్రమైన నష్టం కలిగించే ఈ నిర్ణయాన్ని రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే వెనక్కి తీసుకోవాలన్నారు. అంగన్వాడీ టీచర్స్ హెల్పర్స్కు నష్టం కలిగించే జీవో 10ని వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేశారు. సమ్మెలో ఉన్న సంఘాలు సిఐటియు ఇతర సంఘాలతోటి చర్చలు జరిగినాయి. చర్చల సందర్భంగా ఆ రోజు ఉన్న హరీష్ రావు గారు అట్లాగే సత్యవతి రాథోడ్ గారు ఇద్దరు మంత్రులు కూడా మాతో చర్చలు జరిపారు. ఆ రోజు అంగీకరించింది ఏంటంటే టీచర్స్ కి 2 లక్షలు, ఆయాకు 1,00,000 ఇస్తాం, పెన్షన్ ఇస్తాం, అట్లాగే వాలంటరీ రిటైర్మెంట్ అవకాశం కల్పిస్తామనేసి హామీ ఇచ్చారు. హామీ మేరకు ఇతర హామీలు కూడా ఇచ్చారు. మేము సమ్మెను విరమించాం. దాన్ని అమలు చేయాల్సిన ప్రభుత్వం, అంటే గత ప్రభుత్వం హామీ ఇచ్చింది, ఈ ప్రభుత్వం దాన్ని అమలు చేయాలంటే కొత్త జీవోని ఇవ్వాలి. దాన్ని అమలు చేయకుండా కొత్త జీవో ఇవ్వకుండా మళ్ళీ పాత జీవోనే ముందుకు తీసుకొచ్చి మేము తక్కువ డబ్బులు టీచర్స్ కి 1,00,000, ఆయాలకు 50,000 ఇస్తామనడం అత్యంత దుర్మార్గం. ఎందుకంటే ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత గత సమ్మె సందర్భంగా ఏం జరిగింది, ఆ ప్రభుత్వం ఏం చెప్పింది అనేసి చెప్పులన్నీ అరిగేటట్టు, కాళ్ళన్నీ అరిగేటట్టు మేము మంత్రి గారికి వినతి పత్రం ఇచ్చాం, అధికారులకు వినతి పత్రం ఇచ్చాం, అనేక సార్లు వినతి పత్రాలు ఇచ్చాం, ధర్నా చేశాం. జూన్ 7వ తేదీన డైరెక్టర్ ఆఫీస్ ముందు ధర్నా చేస్తే ఐసిడిఎస్ డైరెక్టర్ గారు చెప్పారు, మీరు అడుగుతున్న వాటిని మీరు అడిగే వాటిని ప్రభుత్వం ఇచ్చే విధంగా సానుకూలంగా ఫైల్ పెడతామనేసి ఐసిడిఎస్ డైరెక్టర్ గారు చెప్పారు. అట్లాగే జూన్ 17వ తేదీన మన ఐసిడిఎస్ మంత్రి సీతక్క గారు మైబాద్ జిల్లాకి వెళ్లారు. వెళ్లిన సందర్భంగా అక్కడ మా అంగన్వాడీ జిల్లా కమిటీ అక్కడ ఈ రిటైర్మెంట్ అంశం మీదనే వినతి పత్రం ఇస్తే నేను ఆల్రెడీ సంతకం చేసిననేసి మంత్రి గారు చెప్పారు. దేనికి సంతకం? 2 లక్షలు 1,00,000కి పెంచుతూ నేను సంతకం చేసిన ఆ జీవో వస్తుందని చెప్తే రాష్ట్రంలో ఉన్న మొత్తం అంగన్వాడీ టీచర్స్ హెల్పర్స్ చాలా సంతోషపడ్డారు. కొత్త జీవో వస్తుందనేసి ఎదురు చూసే సమయంలో కొత్త జీవో కాకుండా మళ్ళీ పాత జీవోనే ఈ రోజు తీసుకొచ్చి జూలై 1 నుండి ఇక మీరు అటెండెన్స్ వేయొద్దు, మీరు సెంటర్ కి రావద్దు, అసలు ఇక మీరు ఇంట్లోనే ఉండాలనేసి నిర్ణయం చేయడం అనేది చాలా అత్యంత దుర్మార్గమైన చర్య. అందుకని ఈ చర్యను కాంగ్రెస్ ప్రభుత్వం వెంటనే వెనక్కి తీసుకోవాలి. గత ప్రభుత్వం ఇచ్చిన హామీ ప్రకారం 2 లక్షల టీచర్లకి 1,00,000 హెల్పర్లకు ఇవ్వాలి. రాష్ట్ర ప్రభుత్వం దివ్యాంగులకు 6,000 పెన్షన్ ఇవ్వాలన్న డిమాండ్తో బుధవారం కలెక్టరేట్ ఎదుట ఎన్టీఆర్డీ ఆధ్వర్యంలో ధర్నా చేపట్టనున్నట్లు సిపిఎం నాయకులు బండి దత్తాత్రి తెలిపారు. మంగళవారం సిపిఎం కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ధర్నా వివరాలను వెల్లడించారు. ప్రణాళికలో రాష్ట్ర ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం వికలాంగులకు 6,000 పెన్షన్ ప్రకటించడం జరిగింది. ప్రకటించిన తర్వాత కూడా ఇప్పటికీ వాళ్ళకు 6,000 ఇవ్వడం లేదు. ఎన్పిఆర్డీ ఆధ్వర్యంలో రేపు కలెక్టరేట్ ముందట 11:30 గంటలకు ధర్నా కార్యక్రమం ఉంది. ఎందుకంటే రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే ప్రకటించిందో వికలాంగులకు స్పందించకపోవడం అనేది కరెక్ట్ కాదు. వెంటనే వాళ్లకు ఆ పెన్షన్ 6,000 ఇవ్వాలా.
తలమడుగు మండలంలోని పలు గ్రామాల్లో నిర్వహించిన అభివృద్ధి కార్యక్రమాల్లో జెడ్పీటీసీ గోక గణేష్ రెడ్డి పాల్గొన్నారు. అభివృద్ధి పనులను ప్రారంభించిన అనంతరం అధికారులకు పలు సూచనలు చేశారు. బుధవారంతో తమ పదవి కాలం ముగియనున్న నేపథ్యంలో మండల అభివృద్ధికి చేసిన కృషిని ఆయన వివరించారు. మండలంలో నెలకొన్న సమస్యల పరిష్కారానికి తన వంతుగా కృషి చేశానని తలమడుగు జెడ్పీటీసీ గోక గణేష్ రెడ్డి అన్నారు. మండలంలోని ఉమ్మడం గ్రామంలో 2 లక్షల రూపాయల జెడ్పీ నిధులతో నూతనంగా నిర్మించిన మైసమ్మ ఆలయ షెడ్డు ప్రారంభోత్సవ కార్యక్రమాన్ని మంగళవారం ఘనంగా నిర్వహించారు. స్థానిక నేతలతో కలిసి రిబ్బన్ కట్ చేసి షెడ్ను ప్రారంభించారు. అదేవిధంగా జరీ గ్రామంలో 5 లక్షల రూపాయల జెడ్పీ నిధులతో నిర్మించే సవారీ బంగ్లా షెడ్డుకు భూమి పూజ చేసి పనులను ప్రారంభించారు. అదే గ్రామానికి చెందిన కుమ్ర ఆనంద్ భార్య బిడ్డకు జన్మనిచ్చి తనువు చాలించడంతో బాధిత కుటుంబాన్ని పరామర్శించారు. తక్షణ సహాయంగా 5,000 రూపాయల నగదును అందించి కుటుంబీకులకు ధైర్యం చెప్పారు. గ్రామానికి చెందిన సుంకరి నర్సయ్యకు ఇటీవల ప్రమాదం జరగడంతో మెడికల్ ఖర్చులకు 3,000 రూపాయల ఆర్థిక సహాయాన్ని అందజేశారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ మండల కన్వీనర్ కళ్యాణం రాజేశ్వర్, వైస్ ఎంపీపీ దివ్యామాధవ్, ఎంపీటీసీ వెంకన్న మోహన్ రెడ్డి, జరీ పిఎస్సిఎస్ చైర్మన్ శ్రీనివాస్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీ నాయకులు ప్రకాష్ రావు, రాము, రఘు, రఫీక్, సల్లదేవన్న, రాజు తదితరులు పాల్గొన్నారు. ఈ మేరకు జెడ్పీటీసీ గోక గణేష్ రెడ్డి మాట్లాడుతూ మండలంలోని ఏ గ్రామ ప్రజలు తమ వద్దకు వచ్చినా ఎంపీపీ జెడ్పీ నిధులు కేటాయించి అభివృద్ధికి కృషి చేసినట్లు తెలిపారు. బుధవారంతో తమ పదవీ కాలం ముగియనున్నందున తమపై నమ్మకం ఉంచిన మండల వాసులకు కృతజ్ఞతలు తెలియజేశారు. షెడ్డు భూమి పూజ కార్యక్రమానికి ఎందుకంటే గ్రామీణ ప్రాంతాల్లో ఈ ఆదిలాబాద్ జిల్లాలో ఏ గ్రామమైనా పీరీల పండుగలు అనేవి కొన్ని సంవత్సరాలకు వెళ్ళి ఈ పండుగని మన సాంప్రదాయ పద్ధతి జరుపుకుంటున్నాం. అన్ని కులాలు అందరూ కలిసి ఒక 10 రోజులు ఒక పండుగ వాతావరణం సంబరాలుగా మేము జరుపుకుంటాం. నాయి బ్రాహ్మణ సంఘం అభ్యున్నతికి కార్యవర్గం కృషి చేయాలని సంఘం గౌరవ అధ్యక్షులు అంజయ్ కుమార్ సూచించారు. సంఘం పట్టణ కమిటీ ఎన్నికలు గత ఏడాదిగా జరగగా సంవత్సరం కాలానికి అధ్యక్షులుగా రాములను ఎన్నుకున్నారు. 3 సంవత్సరాల కాల పరిమితి కలిగిన కార్యవర్గానికి 2వ ఏడాది అధ్యక్షులుగా వెంకటేష్ను ఎన్నుకోగా 2 సంవత్సరాల పాటు ఆయన పట్టణ అధ్యక్షుడిగా కొనసాగనున్నారు. ఈ నేపథ్యంలో నూతనంగా ఎన్నికైన వెంకటేష్తో పాటు మాజీ అధ్యక్షుడిని ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో బీసీ సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి కలాల శ్రీనివాస్, నాయి బ్రాహ్మణ అధ్యక్షులు వేణుగోపాల్, రాము, మందపల్లి శ్రీనివాస్, నర్సన్న, శ్రీకాంత్, రాజు, సచిన్ తదితరులు పాల్గొన్నారు. సంఘ బలోపేతంతో పాటు సభ్యులకు ఎల్లవేళలా అండగా ఉండాలని ఈ సందర్భంగా గౌరవ అధ్యక్షులు అజయ్ కుమార్ సూచించారు. 2 సంవత్సరాల పాటు వెంకటేష్ అధ్యక్షుడిగా కొనసాగనున్నారని తెలిపారు. అయితే ఫస్ట్ ప్రెసిడెంట్ మాచరరామ గారి యొక్క గడువు చూసినందున వారికి సన్మానం వీడ్కోలు పలుకుతూ మరి అదే విధంగా సోమగారి వెంకటేష్కు ఈరోజు పట్టణ శాఖ అధ్యక్ష పదవి ఇవ్వడం జరిగింది. ఆయన ఈరోజు ఎందుకంటే పట్టణ బాడీకి అధ్యక్షుడు ఎన్నికైన సందర్భంలో ఆయన మా నాయ బ్రాహ్మణ సంఘం తరఫున, జిల్లా బాడీ తరఫున, మా బీసీ సంఘాల తరఫున కూడా ధన్యవాదాలు తెలుపుకుంటూ తాంసీ మండల పరిషత్ కార్యాలయంలో పదవీ కాలం ముగియనున్న జెడ్పీటీసీ, ఎంపీపీ, ఎంపీటీసీలను ఘనంగా సత్కరించారు. గత 5 ఏళ్ల కాలంలో చేపట్టిన కార్యక్రమాలు, అభివృద్ధి, ఇతరత్ర అంశాలను ప్రజాప్రతినిధులు గుర్తు చేసుకుని తమకు సహకారం అందించిన అధికారులకు కృతజ్ఞతలు తెలియజేశారు. పదవీకాలం ముగియనున్న స్థానిక సంస్థల ప్రతినిధులకు ఘన సత్కారాలు కొనసాగుతున్నాయి. ఇందులో భాగంగానే తాంసీ మండల పరిషత్ కార్యాలయంలో జెడ్పీటీసీ, ఎంపీపీ, ఎంపీటీసీలకు మండల పరిషత్ ఆధ్వర్యంలో వీడ్కోలు కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ప్రజాప్రతినిధులను శాలువాలతో ఘనంగా సత్కరించారు. ఎంపీపీ మంజులా శ్రీధర్ రెడ్డి, జెడ్పీటీసీ తాటిపెల్లి రాజు, వైస్ ఎంపీపీ ముచ్చరేఖ రఘు, ఎంపీటీసీలు భాగ్యలక్ష్మి, అశోక్, పండితులతో పాటు ఎంపీడీఓ మోహన్ రెడ్డి, తహసీల్దార్ లక్ష్మి, సూపరింటెండెంట్ రవీందర్ తదితరులు పాల్గొన్నారు. సభ్యులు తమ 5 ఏళ్ల అనుభవాలను సమావేశంలో పంచుకోవడంతో అందరిలో భావోద్వేగం నెలకొంది. ఈ మేరకు ఎంపీపీ, జెడ్పీటీసీలు మాట్లాడుతూ తమ 5 ఏళ్ల పదవీ కాలంలో మండల అభివృద్ధికి విశేష కృషి చేసినట్లు తెలిపారు. ఎక్కడ సమస్య తలెత్తినా వాటి పరిష్కారానికి కృషి చేశామన్నారు. తమకు సహకరించిన అధికారులు, ప్రజాప్రతినిధులకు ధన్యవాదాలు తెలియజేశారు. రిటైర్మెంట్ అంటే ఒకసారి రిటైర్మెంట్ అంటే మన దానికి మళ్ళీ తిరిగి జాబ్ ఎక్కరాదు. కానీ ఈ రాజకీయంలో 5 సంవత్సరాల వరకు ఒక పోస్ట్లో ఉన్న తర్వాత నెక్స్ట్ ఇంకో పోస్టు కూడా పోవడానికి
ప్రజలు అనుమతిస్తే ప్రజలు ఎన్నుకుంటే ఇంకో పోస్టు కూడా పోవడానికి ఆస్కారం ఉంటుంది. అది ఏదైతే ఆ సదుపాయం ఉన్నదో మన రాజకీయ నాయకులకు ఉన్నది. మరి ఏదైతే 5 సంవత్సరాల్లో మనం చేపట్టినటువంటి కార్యక్రమాలు కానీ ఈ 5 సంవత్సరాలలో మనకు 2 నుంచి 2.5 సంవత్సరాలు కరోనా పీరియడ్ పోయింది. ఆ కరోనా పీరియడ్లో కూడా మరి సర్పంచులు కానీ ఎంపీటీసీలు కానీ ఇక్కడ ఉన్నటువంటి పంచాయత్ సెక్రటరీలు కానీ ఎంపీడీలు కానీ మరి ఎంఆర్ఓలు కానీ సిబ్బందితో పాటు రాజకీయ నాయకులతో పాటు కార్యకర్తలందరూ కూడా ఆ కరోనా పీరియడ్లో ఇక్కడ అంటే వారి వారి విలేజ్లలో అక్కడ ఉన్నటువంటి ప్రజలకు మరి ఆ కరోనా గురించి తెలియజేయడము, మరి ఇట్లా ఉండాలా అట్లా ఉండాలని చెప్పి నచ్చజెప్పడము, వారికి ఏదైనా అవసరం ఉంటే ఇవ్వడము ఇక్కడ ఉన్నటువంటి మనం అందరం కూడా చేయడం జరిగింది. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. కాంగ్రెస్ పాలనలో ప్రజలకు తీవ్ర ఇక్కట్లు, హామీల అమలులో ప్రభుత్వం కాలయాపన చేస్తోందని మాజీ మంత్రి ధ్వజం. ఏడాదికి 2 లక్షల ఉద్యోగాలు వంటి హామీలను బుట్టదాఖలు చేస్తోందని మండిపాటు. మీడియా సమావేశంలో ప్రభుత్వ వైఖరిని ఎండగట్టిన జోగు రామన్న. మెగా డిఎస్సిని ప్రకటించాలని డిమాండ్ చేస్తూ ఏబీవీపీ ఆధ్వర్యంలో ఆందోళన. బేలా మండల కేంద్రంలో రహదారిపై బైఠాయించి నిరసన వ్యక్తం చేసిన నేతలు. ప్రభుత్వం ఉద్యోగాల భర్తీని వెంటనే చేపట్టాలని నేతల డిమాండ్. వన మహోత్సవంలో భాగంగా రిమ్స్ ప్రాంగణంలో భారీ ఎత్తున మొక్కలు నాటిన వైద్యులు. మొక్కల సంరక్షణకు ప్రత్యేక దృష్టి సారించినట్లు డాక్టర్ జయసింగ్ రాథోడ్ వెల్లడి. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే మరో బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.